మెదక్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అల్లాదుర్గం మండలం గడ్డిపెద్దాపూర్ శివారులో రాత్రి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. నాందేడ్ అకోలా 161వ జాతీయ రహదారిపై నిర్వహించిన తనిఖీల్లో 540 క్వింటాళ్ల బియ్యం పట్టుబడింది. గడిపెద్దాపూర్లోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లుకు 4 లారీల్లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్టు మెదక్ ఎస్పీ బాలస్వామి తెలిపారు. 4 లారీలను పీడీఎస్ బియ్యాన్ని అల్లాదుర్గం పోలీసులు సీజ్ చేసి రైస్ మిల్ యజమాని బి రమేష్ పై కేసు నమోదు చేశారు. మార్నింగ్ విశ్వసనీయ సమాచారం మేరకు అల్లాదుర్గ్ గడిపెద్దాపూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సాయి వెంకటేశ్వర రైస్ మిల్ ముందు ఒక డీసీఎంని సెర్చ్ చేయగా మా టాస్క్ ఫోర్స్ టీమ్ మెదక్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఒక డీసీఎంని ఆపి వెరిఫై చేస్తే అందులో ఒక 10 టన్నుల రైసు అనేది తరలిస్తున్నారు. ఎక్కడ తరలిస్తున్నారని వెరిఫై చేస్తే ఈ వెంకటేశ్వర రైస్ మిల్లు ఈ గడిపెద్దాపూర్ గ్రామంలో దానికి ఈ పీడీఎస్ రైస్ అనేది తరలిస్తున్నామని చెప్పడం వల్ల అందులో కూడా వెంకటేశ్వర రైస్ మిల్లో కూడా వెరిఫై చేసినప్పుడు మరొక 3 వెహికల్స్, ఒక లారీ అండ్ ఒక డీసీఎం, ఒక బొలెరో 3 వెహికల్స్ కూడా పట్టుబడినాయి. ఇందులో మొత్తంగా ఈ 4 వెహికల్స్తో తీసుకుంటే మొత్తంగా దాదాపు 54 టన్నులు, దట్ మీన్స్ 540 క్వింటాల్స్, 540 క్వింటాల రైస్ని పీడీఎస్ రైస్ని అక్రమంగా నిర్వహించినందుకు వెంకటేశ్వర రైస్ మిల్లు తర్వాత వాళ్ళు చీటింగ్ చేస్తున్నందుకు మన పీడీఎస్ చట్ట ప్రకారం ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ ప్రకారము వీటిని సీజ్ చేయడం జరిగింది. దీనికి లోకల్ డీటీ తహసీల్దారు డిప్యూటీ తహసీల్దార్ ప్రణీతారెడ్డి పంచనామా నిర్వహించి వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్లా అక్రమంగా ఎవరైనా కానీ పీడీఎస్ రైస్ని తక్కువకు కొన్ని ఎక్కువకు అమ్మడము లేదా రీసైక్లింగ్ చేయడము మళ్ళీ గవర్నమెంట్కి విక్రయించడము ఇట్లాంటి అసాంఘిక ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడితే వాటిపైన మెదక్ పోలీసుల చట్ట ప్రకారము చర్యలు తీసుకోబడుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం.